శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ వ్లాగ్స్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు వచ్చేసి బుధవారం. హ్యాపీ బుధవారం అండి వ్యూవర్స్కి అందరికీ. అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఇంకా ఈ రోజుతో 5 days అండి. 5 daysకి మా అపార్ట్మెంట్లో గణేశుడు ఈరోజు నిమగ్నానికి వెళ్తున్నాడు. ఇంకా నిమగ్నానికి వెళ్తున్నాడు కనుక మనకు కొంచెం టైం దొరుకుద్ది. ఇప్పుడు గణేశుని పూజకి అక్కడిక్కడ వల్ల మనకు టైం దొరకలేదు. ఇంకా రేపటి నుంచి రెగ్యులర్గా నా వీడియోస్ వస్తాయి, నా లైవ్ వచ్చుద్ది, అన్నీ వస్తాయండి. ఇంకా రెగ్యులర్ వీడియోస్ వస్తాయి ఇంక ఇక్కడ నుంచి. నెక్స్ట్ వచ్చేసి నా వీడియోస్ మా అపార్ట్మెంట్లో గణేష పూజ అనే పార్ట్ 1, పార్ట్ 3, పార్ట్ 4 వరకు చూసి ఆదరించినందుకు థ్యాంక్స్ అండి. వ్యూస్ మంచిగా వచ్చే టైంలో నేనే చిన్న మిస్టేక్ చేసి వ్యూస్ను పొడగొట్టుకున్నానండి. కాపీరైట్స్ పడడం వల్ల కొంచెంగా తగ్గిపోయినాయి. అప్పుడు వ్యూస్ తగ్గడం వల్ల కొంచెం బాధ అనిపించింది. కొంచెం 8K ఉన్న ఒక్కొక్క షార్ట్కి నేను 6K వరకు పడిపోయాయండి. అది షార్టులు కాపీరైట్స్ పడడం వల్ల వ్యూస్ చాలా పోయాయి. సరే, ఓకే, మిస్టేక్ చేసాం, దానికి తప్పదు. ఇంకా ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటే మంచిదని అనుకుంటున్నాను. ఇంకా రెగ్యులర్గా రేపటి నుంచి నా వీడియోస్ చూడండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? చూస్తున్నారండి, చూసిన వెంటనే దయచేసి మీరు ఒక్క లైక్ చేయడం వలన అది ఏమవుతుంది అంటే, ఆ వీడియో ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పినాను, మీ అందరికి తెలిసిన విషయమా, ఆ వీడియో ఇంకా 10 మందికి వెళ్తుంది అనమాట. మీరు చూడడం కాకుండా ఇంకా 10 మందికి పంపించిన వాళ్ళు అవుతారు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇంకా కింద పూజ అవన్నీ మనం కంటిన్యూ చేద్దామండి, ఓకేనా? ఇంకోటి 5 days అందరూ కష్టపడ్డాం, ఓకేనా? దానికి అమౌంట్ అన్నీ రవికిరణ్ సార్ బాగా ఆయన చూసుకున్నారు. అది రేపు ఒకసారి ఆయన గ్రూప్లో పెడతారు, ఎంత ఖర్చు అయింది ఏంది అనేది, ఓకేనా? అది ఎట్లా డివైడ్ చేయాలనేది 6 ప్లాట్స్ పద్ధతి కాదు. ఓకే, అదొకటి. ఇప్పుడు మనం ఫస్ట్ టైం లడ్డు, ఈ లడ్డు అనేది మనం ఇంకా తీసుకొచ్చాం. వేలంపాటలో రవికిరణ్ గారు లడ్డు పాట రవికిరణ్ గారికి వచ్చిందనమాట. అందుకని రవికిరణ్ గారు డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా ఆయనకి షాల్వా అది కప్పి బొట్టు పెట్టి పంపడానికి అన్నీ రెడీ చేస్తున్నారు. ఇంటికి లడ్డు పంపడం, లడ్డు ప్రసాదం రవికిరణ్ గారి ఇంటికి పంపడానికి. షాల్వా కప్పి రవికిరణ్ గారు వాళ్ళ లడ్డు చేతికిచ్చి షాల్వా ఇంకా రవికిరణ్ గారికి అందరూ ఆలోచించి చెప్పండి. గట్టిగా పెట్టండి సార్కి. లడ్డు ఇచ్చారు. లడ్డు ఇచ్చాక కొంచెం డాన్స్ చేయించి ఇంకా ఇంటికి పంపారనమాట. బ్యాండ్ తోటి ఇంటికి పంపించేశారు. అంటే అక్కడ బ్యాండ్ సౌండ్ కదండి, ఇంకా కాపీరైట్స్ పడతాయి అనేసి నేను బ్యాండ్ సౌండ్ పెట్టలేదన్నమాట. చూడండి, ఫ్యామిలీ ఫోటో దిగినారు, ఇంకెళ్తున్నారనమాట. డ్యాన్స్ వేస్తున్నారు రవికిరణ్ గారు. నేనే ఏమన్నాను, ఊరికి ఎలాగ వెళ్తారా, డ్యాన్స్ వేయండి అంటే ఇంకా డ్యాన్స్ వేశారనమాట. ఇంకా లిఫ్ట్లో నుంచి లోనికి పైకి వెళ్ళిపోతున్నారు. బాబు డ్యాన్స్ చేస్తున్నాడు, బాగా చేశాడు డ్యాన్స్ నిమగ్నంలో బాబు.
ఇంకా ఇక్కడ పిల్లలంతా సరదాగా డ్యాన్స్ వేస్తున్నారు. బ్యాండ్ సౌండ్కి కొంచెం డ్యాన్స్ వేస్తున్నారు పిల్లలంతా కలిసి. డ్యాన్స్ అంతా పిల్లలంతా కలిసి. వేణి ఏమో అందరిని నడవని డ్యాన్స్ వేయరా, ఒక్కరు కూడా వేస్తలేరని వేణి అందరిని తీసుకుపోతుంది. ఇంకా గణేష్ని అందులో పెట్టాము ట్రాలీకి. ఇంకా కొబ్బరికాయ కొడుతున్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ డ్యాన్స్ వేశారు పిల్లలంతా కలిసి, అందరూ కలిసి వేశారు. మణిదీప్ గారు బాగా వేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ పాపలు అందరు కలిసి వేస్తున్నారు బాగా. కమిటీ తరపున అందరు కలిసి వేస్తున్నారనమాట. ఇంత దరిద్రం చూడండి భలే కనిపిస్తుంది. వచ్చారు కదా దండం పెట్టుకోండి. వీడియో అవును, మొన్న పెద్ద బిల్డింగ్ లో చేశారు కదా, బాంబే అనుకుంటుంది కాదండి. బతుకము నీకు అర్థం కావట్లే. బతుకమ్మ ఎందుకు దేవుడు అలా ఇసుకొచ్చా పోసుకుంటుంది. ఇప్పుడు దాకా ఆడే బీకెడ్ ఇవంతా పోసుకుంటుంది. అది నీకే ఏమైంది నన్ను జాగ్రత్త పీకుతున్నాడు పేడు. నిమగ్నంలో నువ్వు లేవు, నిమగ్నంలో నువ్వు లేవు. సంజు ఆగు. గణేష్ మహారాజ్ కి